ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఒక మంచి ప్రయాణాన్ని చేసి సంతోషిస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం ఎదుర్కొని మంచి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. విద్యా సంబంధన విషయాల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ నిజాయితీకి, మీ నిబద్ధతకు, మీ త్రికరణ శుద్ధి పనితనానికి మంచి గుర్తింపు లభిస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థానచలనము, ప్రయాణాలు, అధికారులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ, ఆదివారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.